ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. టీసీని అడిగి కొత్త పట్టుకొచ్చిన కప్పుకోదానికి బ్లాంకెట్స్ అండ్ మళ్ళా రేపు కలుద్దాం. ఇప్పుడు పొద్దున స్నాక్స్ ఇది టిఫిన్ బదులు ఇవే ఇక మొత్తం బూరెలు నిన్న ఉగాది ఇక. అండ్ మా ఫ్రెండ్ మొత్తం రవ్వ లడ్డూలు ఇదేంటిది అంటారు ఇది కారా ప్యాకెట్. అండ్ ఫుడ్ ఎట్లుంది తరుణ్? తమిళనాడుది. మనకి ఏంటంటే ఒకటి సాంబార్, ఒకటి ఇచ్చిళ్ళు, ఆలుగడ్డ కర్రీ, ఇంకోటి ఆనియన్ కర్రీ, పాపడ అండ్ పెరుగుంది, ఇంకోటి రసం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మా ఫ్రెండ్ అండ్ మొత్తం నలుగురం పోతున్నాం. ట్రిప్ ఏంటంటే తమిళనాడు ట్రిప్పు. ఈసారి పవర్ఫుల్ ట్రిప్పు, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మొత్తం ఏంది టెంపుల్స్ ఉంటాయి, ప్లస్ పాండిచ్చేరి, రామేశ్వరం, మదురై అండ్ అరుణాచలం, శ్రీరంగం మస్తు ప్లేస్ ఉంటుంది. మిస్ అవ్వద్దు వచ్చే వీడియోస్ అన్నీ. అండ్ ఇప్పుడు మాకు నైట్ 11కి ఉంది ట్రైన్ అండ్ ప్రజెంట్ 9:15 అవుతుంది టైం. ఇంకా ఫుడ్ తినలే ఇలా. అండ్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ తింటుంది బయట. మా ఫ్రెండ్ తరుణ్. అండ్ వీడియో మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్క వీడియో ఉండి. అండ్ నా యూట్యూబ్ మానిటైజ్ అయినాక నా 50% మనీ హెల్ప్ చేస్తా అని చెప్పిన అదే మాట మీరు కేవలం వీడియో నచ్చితే పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్. అండ్ ఫుడ్ తిన్నాక మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేసేస్తా. అండ్ ట్రైన్ జర్నీ కూడా కవర్ చేసేది బ్లాగ్. ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ ఉందా, దీని కార్నర్ సైడే ట్రైన్ సంబంధించి ఉంటే ప్లాట్ఫామ్ లెక్క, అలా ట్రైన్ లెక్క ఉంటుంది సెటప్. ఫుడ్ అక్కడ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ లోకోమోటివ్ పెట్టిలు. దిస్ ఇస్ ద ఆర్చ్. ఈడే బ్రో చూసుకోవాలి మంచిగా. వీని ట్రిప్ అయిపోదాక వీని చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇగో అట్లా ఎక్కేసినాం. మా ఫ్రెండ్ ఇంకొకటి పీ1 ఉండే, మాకు P7. ఈ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తే ట్రైన్ దిగిళ్ళు పోతే ఆగమని చేసిళ్ళు. ఇగో అట్లా ఇగో కొత్త అంతా వేరే వాళ్ళు అంతా యూజ్ చేసిళ్ళు. మా వాడే వేరే వాళ్ళు యూజ్ చేస్తే ఇగో మొత్తం టీసీని అడిగి కొత్త పట్టుకొచ్చిన కప్పుకోదానికి బ్లాంకెట్స్ అండ్ మళ్ళా రేపు కలుద్దాం. మార్నింగ్ ఇప్పుడు టైం 7:30-8 అవుతుంది. చలో ఇప్పుడు ఇంతకుముందే తమిళనాడు ఎంటర్ అయినాం. అండ్ మీకు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేయలేగా, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తా. వీడు మా ఫ్రెండ్ ఆడు సైడ్ ఎజ్జా. ఆ మెడల్ ఉంది ఏంటిదో నాకు తెలియదు, అది దాని గురించి అడగద్దు. ఫస్ట్ మా ఫ్రెండ్ తరుణ్. అండ్ ఇప్పుడు పొద్దున స్నాక్స్ ఇది టిఫిన్ బదులు ఇవే ఇక మొత్తం బూరెలు నిన్న ఉగాది ఇక. అండ్ మా ఫ్రెండ్ మొత్తం రవ్వ లడ్డూలు ఇదేంటిది అంటారు ఇది కారా ప్యాకెట్. బయట ఫుడ్ మంచిగా ఉండదు, అందుకే బయట టిఫిన్ తింది. అందుకనే ఇక ఇంటి ఫుడ్ తినేస్తాం. తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక ఈసారి మధ్యాహ్నం అవుతుంది. తమిళనాడు ట్రిప్. మా వాడు అక్కడ B1 కోచ్ ఉండే, మాది B7 ముగ్గురి. అండ్ ఇక మా వాళ్ళు తింటారు మొత్తం. మా వాళ్ళు లాస్ట్ ఉన్నాడు, వాడు B1 ఉండేది. అండ్ ఫుడ్ ఎట్లుంది తరుణ్? తమిళనాడుది. మనకి ఏంటంటే ఒకటి సాంబార్, ఒకటి ఇచ్చిళ్ళు, ఆలుగడ్డ కర్రీ, ఇంకోటి ఆనియన్ కర్రీ, పాపడ అండ్ పెరుగుంది, ఇంకోటి రసం ఉంది. ఫ్రెండ్స్ ఇక నిన్న ట్రైన్ ఎక్కినాక అది 10:45కి వచ్చేది, 12:10 అయింది నిన్న. లేట్ ఘోరంగా, గంట లేట్గా. అండ్ ఆన్ టైంకి ఇవాళ 8:15 రాత్రి. ఇప్పుడు టైం 8:15 అయితే కరెక్ట్ టైంకి, ఒక సెకండ్ కూడా లేట్ కాదు. ఆ టైంకి దించేసింది వాడు. మండపం కాడ ఉన్నా. ఇప్పుడు మండపం నుంచి వెళ్ళి మళ్ళీ రామేశ్వరంకి బస్సు పోతున్నాం. ఎంత పడుతుంది ఫేర్ కూడా చూపెడతా.
ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక రైల్వే స్టేషన్ బయట వచ్చినాక ఎక్కడ చూసినా ఇక బస్సు మొత్తం ప్యాకప్ అయ్యారు. ఇక ఆయనతో ఆటో మాట్లాడుకొని ఇక 400 మాట్లాడుకొని ఇక మండపం నుంచి రామేశ్వరం వెళ్తున్నాం. అండ్ ఇది మన ట్రైన్ రామేశ్వరం దాకా పోయేది, కానీ ఇక కొత్త కన్స్ట్రక్షన్ అనేది కదా, దీన్ని ఓపెనింగ్ ఉందట, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్, అందుకే క్లోజ్ చేసి ఇప్పుడు టెంపరవరీ. అండ్ త్వరలో ఓపెన్ అవుతుంది. హనుమాన్ బ్రిడ్జ్ కాడికి వచ్చేసినాం. చూపెడదా కానీ చీకటి అయింది కదా, పొద్దునైతే డే టైం అయితే మంచిగా ఉండు, ఇప్పుడు నైట్ కదా క్లియర్గా కనిపించేది. ఫ్రెండ్స్ సార్ మీకు కనిపిస్తుందో లేదో, లిఫ్ట్ది కొత్తగా టెక్నాలజీతో కట్టిల్లు, కొత్తది పమ్మాన్ బ్రిడ్జ్ది చూడవచ్చు. ఫ్రెండ్స్ చూస్తుల్లా, అది ఓల్డ్ బ్రిడ్జ్, ఇక్కడ కట్టింది కొత్తది, లైటింగ్ లేదు కానీ భలే ఉంది. ఇది ఓల్డ్ది, ఇక్కడ చూడలే, ఇది ఓల్డ్ది, అది కొత్తది. ఏంటంటే ఇట్లా ఓపెన్ చేస్తాను అన్నట్టు, రెండు ఇట్లా కొత్త ఏంటంటే లిఫ్ట్కి ఇట్లా లావడుతుంది అన్నట్టు ఇట్లా మీదికి. మీకు ఇలా క్లారిటీ కనిపిస్తుంది కానీ లైట్ లేదుగా. ఇది ఇంకొక April 6 నాడు ఓపెన్ అవుతాయట, అందుకే ట్రైన్లు అన్నీ మండపం కాడ ఆపుతులు అట్లా. పొద్దున చూడాలి కానీ గ్రేట్ అది. రేపు చూస్తాం పక్క ఇట్లకి వెళ్ళి బస్ వచ్చి ఇక్కడ ఆపేసి మరి చూసుకుంటాం. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ కొత్తది. మీకు ఇలా వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది కానీ నైట్ అయిందిగా, ఆటో నన్ను అడిగి ఆపేసిన. చూడచ్చు మస్తు ఉంది కానీ చీకట్లో మీకు ఏర్పడతలేదు. అది కొత్తది, ఇది పాతది. ఇది బ్రిడ్జ్, ఇది రోడ్వే, ఇది అది ఓల్డ్ ఉండే ట్రైన్, ఇప్పుడు కొత్తది కట్టిల్లు. అది April 6 నాడు ఓపెనింగ్ అట. ఫ్రెండ్స్ ఇంతకుముందు రామేశ్వరం కాడికి వచ్చేసినాం, రూమ్ తీసుకున్నాం. అండ్ రేపు చూపెడతాం రూమ్ టీవీ వస్తుంది, ఇదే రూమ్. అండ్ బాత్రూమ్. దీనికి 1000 రూపీస్ పడ్డది. దీనికి 1000 రూపీస్ పడ్డది 1 డే ఈవినింగ్ చెక్అవుట్. బడ్జెట్లో వచ్చింది. అండ్ ఫుడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ పెట్టేసి ఫుడ్ తిన్నాను కొత్త. అట్లా రూమ్ బయట ఎట్లుంటో చూపెడదా. బడ్జెట్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 1000 రూపీస్ 4 మెంబర్స్. టెంపుల్ దగ్గర అది కూడా. ఫ్రెండ్స్ మనకు అనిపిస్తుందా, ఇదే రామేష్ పార్క్ లాట్. ఈయనే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఫుడ్ తిందనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇగో ఫుడ్ తినడానికి వచ్చినాం. ప్రైస్ అయితే 2 హెవీ ఉంది రామేశ్వరంలో. పరోటాకి సపరేట్ 2 పరోటా తీసుకున్నాం. ఈ పన్నీర్ కర్రీ అయితే 100 రూపీస్. ఇది దీన్ని సపరేట్ తీసుకున్నాం. 2 పరోటాలు సపరేటు. ఇట్లా మనకి సెట్ లెక్క, టిఫిన్ సెట్ లెక్క ఉండదు అట్లా. టేస్ట్ ఎట్లుంది బ్రో? ఓకే బ్రో, బాగుందా? మనం అయితే టేస్ట్ చేయాలి, కానీ ప్రైజెస్ అయితే పెట్టారా అంత ఘోరంగా ఉన్నాయి రేట్లు. ఫ్రెండ్స్ ఇవరి దాకా ట్రావెలింగ్ చూసి అండ్ ఇంతకుముందు రీసెంట్ పరోటా తిన్నగా ప్రైజెస్ అయితే 2 హై ఉంది. అండ్ వచ్చేది రామేశ్వర టెంపుల్ది. వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్. రేపు నెక్స్ట్ వచ్చే వీడియో రామేశ్వర టెంపుల్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.